ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దేవుని అచంచలమైన వాగ్దానం గురించి. మన జీవిత ప్రయాణంలో ఎన్నో మార్పులు సంభవించవచ్చు. కాలం గడిచే కొద్దీ మనం వృద్ధులం కావచ్చు. కాని దేవుని నమ్మకత్వం మాత్రం ఎన్నడూ మారదు. పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనంలో భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాన్ని ఇలా వివరిస్తున్నాడు. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. ఈ మాటలు దేవుని అపారమైన కృపకు ఒక గొప్ప సాక్ష్యం. మనం నీతిమార్గంలో నడిచినప్పుడు దేవుని సంరక్షణ కేవలం మనతోనే ఆగిపోదు. అది మన తరువాటి తరాలకు కూడా విస్తరించి వారిని కాపాడుతుంది. ఆయన మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. మన సంతానాన్ని కూడా అనాథలుగా చెయ్యడు. ఈ నిశ్చయత మనకు ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని ఇస్తుంది. ప్రార్థన. పరలోకపు తండ్రి, నా జీవితంలోని ప్రతి దశలోనూ మీరు చూపుతున్న అచంచలమైన నమ్మకత్వాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ మీ దృష్టిలో నీతిగా జీవించేలా నన్ను నడిపించండి. మీరు నన్ను మరియు నా పిల్లలను పోషించి సంరక్షిస్తారని పూర్తి హృదయంతో నమ్ముతున్నాను. మీ అమూల్యమైన కృప మాకు నిరంతర వారసత్వముగా ఉండునుగాక. ఆమేన్.